హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు చిరు తెలుగు ట్రావెలర్. పటాయాలోని అలఫ్ట్ అనే హోటల్లో స్టే చేయడం జరిగింది. ఇక్కడి నుంచి బిగ్ బుద్ధా దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇంచుమించు ఒక 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది గూగుల్ అయితే చూస్తే. ఇప్పుడు మనం బిగ్ బుద్ధా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడి నుంచి వాల్కిన్ స్ట్రీట్కి 1.5 కిలోమీటర్ అయితే ఉంది. నియరెస్ట్ లోనే హోటల్ రూమ్ అయితే బాగుంది. అద్భుతమైన పెయింటింగ్, బుద్ధ పెయింటింగ్. నా రూమ్ వచ్చి లోపల బెడ్ డార్మెటరీ లోపల అయితే పడుకో ఉంటారు. దానివల్ల అయితే చూపించలేదు. లైట్లు అయితే ఆఫ్ చేస్తున్నాయి. ఎర్లీ మార్నింగ్ 7 అయితే అవుతుంది టైము. పటాయాలోని అలఫ్ట్ అనే హోటల్లో స్టే చేయడం జరిగింది. చాలా నీట్ గా ఉంది. నాకు ఫర్ డే 500 అయితే పడింది. ఇంకా స్ట్రైట్ గా ఒక 1.5 కిలోమీటర్ వెళ్ళామంటే వాల్కిన్ స్ట్రీట్ కి అయితే వెళ్ళొచ్చు. చూడండి ఆపోజిట్ లో హోటల్స్, మొత్తం హోటల్సే. బిగ్ బుద్ధా టెంపుల్ కి వెళ్తున్నాం కాబట్టి స్ట్రైట్ గా అయితే వెళ్ళాలి. కార్డ్స్ కానీ రెంటెడ్ ఇస్తారు. స్టే చేసిన హోటల్ నుంచి ఇంచుమించు 1 కిలోమీటర్ చూపిస్తుంది బిగ్ బుద్ధా టెంపుల్. దానివల్ల ఏంటంటే మార్నింగ్ వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. థాయిలాండ్ లో మొత్తం ప్రతి లైన్ లో షాప్ ఉంటుంది. 7-Eleven ఇక్కడ ట్రై చేయొచ్చు. ఫుడ్ ఐటమ్ కానీ స్నాక్స్ ఐటమ్ కానీ. లోపలికైతే వెళ్ళి మీకైతే చూపిస్తాను ఏమేమైతే ఉన్నాయో. వాటర్ బాటిల్స్ వితౌట్ కూలింగ్, గ్రీన్ టీ, బ్లాక్ టీ, టీ పౌడర్స్. ఇక్కడ చూడండి వాటర్ బాటిల్స్ 6 బాత్, 7 బాత్, 1/2 లీటర్, 2 లీటర్స్, 1 లీటర్స్ బాటిల్స్ కానీ ఉంటాయి. అదేవిధంగా జ్యూసెస్, హెల్తీ డ్రింక్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. కూల్ డ్రింక్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. జ్యూసెస్, కూల్ డ్రింక్స్ చాలా అంటే చాలా రకాలుగా ఉన్నాయి. 20 బాత్ నుంచి స్టార్ట్ అవుతుంది. 15 బాత్, 20 బాత్, 10 బాత్, 30 బాత్. చూడండి కోకోకోలా, ఫ్యాంటా, కూల్ డ్రింక్స్. అదేవిధంగా ఇక్కడ టానిక్ బాటిల్స్ మారున్నాయి కదా, విటమిన్స్ అంట. తాగితే చాలా హెల్తీ, ఎనర్జీ కానీ చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బీట్స్ కానీ ఉంటాయి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 to 2, ఈవినింగ్ వచ్చేసి 5 to 12 o'clock వరకు ఓపెనింగ్ క్లోజింగ్ అయితే ఉంటుంది. న్యూడిల్స్, లేస్ ఐటమ్, చిప్స్ ఐటమ్. అదేవిధంగా ఇటువైపు చాక్లెట్స్, బిస్కెట్స్, బ్రష్ గాను ఉన్నాయి చూడండి. 29 బాత్, 40 బాత్, 29 బాత్, 18 బాత్. షాంపూస్, ఆల్ యువర్ నీడ్ విటమిన్స్ 100% చూడండి. ఏ విటమిన్, ఈ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, ఫైబర్, మొత్తం ఎంత హెల్తీ డ్రింక్ అయితే తీసుకున్నాను. విటమిన్స్ డ్రింక్ 20 బాత్ అయితే పడింది. చూడండి 7-Eleven ఇక్కడైతే ట్రై చేయండి. హోల్సేల్ కాస్ట్కి మీకు దొరుకుతాయి. డ్రింక్స్ ఐటమ్ కానీ, స్నాక్స్ ఐటమ్ కానీ, ఫుడ్ ఐటమ్ కానీ, రెడీమేడ్ ఫుడ్ కానీ ఉంటుంది. డైరెక్ట్గా రెడీ టు ఈట్, డైరెక్ట్గా తినేయటమే. బిగ్ బుద్ధా టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. మనం పొద్దున్నే లేస్తూనే టీ, కాఫీ, టిఫిన్స్, దోశ కానీ, ఇడ్లీ కానీ తింటుంటాము. సౌత్ ఇండియన్ ఫుడ్. టిఫిన్ ఐటమ్ అయితే ఏముండదు. ఇడ్లీ, దోశ, పూరి ఇలాంటివి అయితే ఏముండదు. మార్నింగ్ టైంలో ఇటువంటి ఎనర్జీ డ్రింక్ కానీ, మార్నింగ్ వాక్ చేస్తున్నాం కాబట్టి టేస్టీగా హెల్తీ డ్రింక్ పర్వాలేదు, బాగుంది టేస్ట్ అయితే. ఈ అపార్ట్మెంట్ చూడండి చాలా పెద్దగా ఉంది. ఇలా నడుస్తూ ఒక 5 minutes వాక్ చేసుకుంటూ ఇలా రావడం జరిగింది. ఇలా స్ట్రైట్గా వెళ్తే బీచ్కి వెళ్ళొచ్చు, పటాయా బీచ్. అదేవిధంగా ఇక్కడ బోర్డు పెట్టారు చూడండి బిగ్ బుద్ధా. ఈ పైకి అప్ అయితే వెళ్ళాలి. ఇప్పటివరకు కాస్త ఫ్లాట్గా ఉంది కానీ ఇప్పుడు కాస్త అప్ ఉంది. ఆ డౌన్ నుంచి ఈ రోడ్డు మార్గాన కాస్త అప్ అయితే ఎక్కడం జరిగింది. కొండపైన ఉంటుంది కాబట్టి బిగ్ బుద్ధా టెంపుల్ కాస్త ఫుల్ అప్ అయితే ఉంది. కాకపోతే రోడ్ సైడ్ అయితే ఫుట్పాత్ ట్రాక్ అయితే ఉంది, వాకింగ్ పాయింట్. మార్నింగ్ 7 అవుతుంది అంతే టైము. టూరిజం బస్సెస్ కానీ వచ్చేసాయి. ఇక్కడ పార్కింగ్ స్పేస్ కానీ
బస్సెస్ కార్స్ పెట్టుకునేదానికి పార్కింగ్ ఫెసిలిటీ గానీ ఉంది. బిగ్ బుద్ధా పటాయా సిటీ మెయిన్ ఎంట్రన్స్ లోకి అయితే చేరుకున్నాము. జస్ట్ 10 minutes వాక్ చేసుకుంటూ ఇక్కడికైతే చేరుకున్నాను. పటాయా మ్యాప్ ఇక్కడ ఉంది. ఇక్కడ పూజా సామాగ్రి, బిగ్ బుద్ధా టెంపుల్ ఎంట్రన్స్. థాయిలాండ్ అంటేనే ముఖ్యంగా బుద్ధా టెంపుల్స్ ఫేమస్. పటాయా బిగ్ బుద్ధా టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇలా స్టెప్స్ మార్గాన కొన్ని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళామంటే బిగ్ బుద్ధా టెంపుల్ దర్శనం అయితే మనం చేసుకోవచ్చు. ఇక్కడ దాదాపు 92 మెట్లు అయితే ఎక్కి బిగ్ బుద్ధా టెంపుల్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో అభిషేకం తీర్థంతో ఎలా చేస్తామో ఇక్కడ అభిషేకం వాటర్ గాని ఉన్నాయి. బుద్ధా స్టాచ్యూకి అభిషేకం కానీ చేస్తారు. మనం టెంపుల్స్లో హుండీలో కానుకలు సమర్పిస్తాం కదా, అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ థాయిలాండ్ కరెన్సీ నోట్స్ కానీ ఈ విధంగా చెక్కుతారు. అదేవిధంగా కింద స్టిక్స్ ఈ విధంగా ఏంటంటే మొక్కులైతే సమర్పించుకుంటారు. బుద్ధా స్టాచ్యూ బ్యాక్ సైడ్ చాలా స్టాచ్యూస్, బుద్ధా స్టాచ్యూస్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ కానీ.
బెల్. ఇక్కడ ఏంటో చూడండి, పాదాల విధంగా ఉంది. ఇక్కడ అయితే కాయిన్స్ అయితే ఉన్నాయి చూడండి. కాయిన్స్ అయితే అలా నిలబెడితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. చూడండి, కొంతమంది కాయిన్స్ అయితే నిలబడి ఉన్నాయి. చిన్న గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో అయితే నిలబెట్టాలి. కొన్ని కాయిన్స్ పడిపోయినాయి, కొన్ని కాయిన్స్ నిలబడి ఉన్నాయి. అమేజింగ్ వ్యూ పాయింట్. మొత్తం డిస్టెన్స్లో బీచ్ కానీ కనిపిస్తుంది. అదేవిధంగా అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, హోటల్స్. చాలా బాగుంది. Đi một vòng đi chỗ nào mà chắc chắn thì giữ đó. Còn làm quá trời luôn. Đang nhà tắm bỏ một cái tóc để ở nhà. Không xuống ra sao nha. వావ్, అమేజింగ్ వ్యూ చూడండి. మొత్తం పటాయా సిటీ, బోట్స్, బిల్డింగ్స్, హోటల్స్, వ్యూ పాయింట్ అదిరిపోయింది. సూపర్గా ఉంది వ్యూ పాయింట్. డిస్టెన్స్ నుంచి చూసే లోపల పెద్ద పెద్ద షిప్స్ కానీ చిన్న చిన్న బోట్స్ మారి కనిపిస్తున్నాయి.
తీర్థంతో బుద్ధునికి అభిషేకం అయితే చేస్తారు. పనసపండు మొత్తం ప్యాకింగ్ అయితే చేసి పెట్టారు. అదేవిధంగా ఫ్రూట్స్ కానీ, వాటర్ మిలాను, జామ పండు, కోకోనట్స్ కానీ. ఇవాళ పొద్దున్నే లార్డ్ బుద్ధ టెంపుల్ ని మనం దర్శనం చేసుకోవడం జరిగింది. థాయిలాండ్ అంటేనే బుద్ధుడి టెంపుల్ ఫేమస్. 5% పైనే బుద్ధిస్టులు అయితే ఈ కంట్రీలో అయితే ఉంటారు. మిగతా వాళ్ళు క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు ఉంటారు. థాయిలాండ్ లో పటాయాకి వచ్చినట్టయితే లార్డ్ బుద్ధ బిగ్గెస్ట్ బుద్ధాని ముఖ్యంగా అయితే దర్శనం చేసుకోండి.